Hello aspirants, welcome to our channel My Dream Government Job. Please subscribe, share, like and support our channel. సో ఈరోజు మనం 2023 కరెంట్ అఫైర్స్ రివైజ్ చేసుకోబోతున్నాం. సో మొదటగా మిజోరాం చీఫ్ మినిస్టర్ లాల్దు హోమా. సో లాల్దు హోమా ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అంటే జోరామ్ పీపుల్స్ మూమెంట్. సో జోరామ్ పీపుల్స్ మూమెంట్కి సంబంధించినటువంటి లాల్దు హోమా రీసెంట్గా ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది అక్కడ ఆ పార్టీ విజయం సాధించడంతో. సో నెక్స్ట్ భారతీయ కళ, ఆర్కిటెక్చర్ మరియు డిజైన్ బినాలే. సో ఏదైతే ఉందో మన భారతదేశానికి సంబంధించిన కళ, ఆర్కిటెక్చర్ మరియు డిజైన్ బినాలే 2023ని ప్రధానమంత్రి మోడీ ఎక్కడ ప్రారంభించాడంటే ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్. సో ఇది అందరికీ తెలుసు, లాల్ కిలా ఢిల్లీలో ఉన్నటువంటి రెడ్ ఫోర్ట్లో ప్రధానమంత్రి మోదీ ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ సో డిసెంబర్ 11న WAIPA వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రమోషనల్ ఏజెన్సీ దీనికి సంబంధించినటువంటి ఏదైతే 27వ కాన్ఫరెన్స్ ఉందో అది ఢిల్లీలో జరగడం జరిగింది. సో మీకు ఈ అబ్రివేషన్ అయినా అడగొచ్చు, లేదంటే వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది అని డైరెక్ట్ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. సో ఇది ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో. నెక్స్ట్ పోలాండ్కి సంబంధించి సో పోలాండ్కి నూతనంగా ప్రధానిగా డొనాల్డ్ టస్క్ ఎన్నుకోవడం జరిగింది. సో ఈయన గురించి ఇంకొక న్యూస్ కూడా ఉంది. నా యూరోపియన్ యూనియన్లో పోలాండ్ నిధులు ఏదో రాలేదని చెప్పి దాని గురించి ఒక కామెంట్ కూడా చేయడం జరిగింది. సో ఇలాంటివి మీరు కనెక్ట్ చేసుకొని చదువుకున్నట్లయితే మీకు ఈజీగా బిట్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ అలాగే పోలాండ్కి సంబంధించిన ప్రెసిడెంట్ ఎవరు, పోలాండ్ క్యాపిటల్, ఇలాంటివి కూడా మీరు యాడ్ చేసుకోండి. సో దట్ మనకు అక్కడి నుంచి బిట్ వస్తే వదలకుండా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ క్యాష్ ఫర్ క్వెరీ, ఇది ఆల్రెడీ మనం వన్ ఆఫ్ ద కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసాం ఎర్లియర్. మహువా మొమితా ఈమె ఏ పార్టీకి సంబంధించిన డైరెక్ట్ బిట్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ TMC, తృణమూల్ కాంగ్రెస్ TMC. ఓకే, ఇది ఎక్కడ అంటే పశ్చిమ బంగాల్. సో ఈమెంటంటే వన్ ఆఫ్ ద బిజినెస్ మ్యాన్ దగ్గర నుంచి తీసుకొని మన ఆదాని గ్రూప్స్ మీద ప్లస్ మోదీకి రిలేషన్ ఉన్నట్లు అలా క్వశ్చన్స్ అడగడం, అంటే మోదీ యొక్క ప్రతిష్టని భంగం కలిగించేలా క్వశ్చన్స్ అడగడంతో ఈమె డైరెక్ట్ పార్లమెంట్ నుంచి బహిష్కరించడం జరిగింది. అంటే అలా క్వశ్చన్స్ అడిగితే బహిష్కరిస్తారంటే అది కరెక్ట్ కాదు. సో ఆమె డబ్బులు తీసుకొని ఈ క్వశ్చన్స్ అడిగినట్లు ఆమె మెయిల్ ID అవన్నీ వాళ్ళు ఈ క్వశ్చన్స్ అడుగు పార్లమెంట్లో ఈ క్వశ్చన్స్ రాయని చెప్పి వాళ్ళు పంపించినట్టు ఎవ్రీథింగ్ ప్రూవ్ అయింది కాబట్టి మనం బహిష్కరించడం జరిగింది. నెక్స్ట్ యునెస్కో చేత మనకు గార్బా అనే నృత్యము ఏ రాష్ట్రానికి సంబంధించినది? ఫస్ట్ క్వశ్చన్. సో గుజరాత్కి సంబంధించింది. ఇది మన యొక్క యునెస్కో ఇంటాంజ్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో 15వ జాబితాగా చేరడం జరిగింది. సో మనకి ఇలా క్వశ్చన్ అడగవచ్చు, ఈ రీసెంట్గా మన భారతదేశానికి సంబంధించిన ఏ నృత్యం యునెస్కో ఇంటాంజెంట్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో చేరింది? సో గార్బా, లేదంటే గార్బా నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించినది? గుజరాత్. ఇలాంటి క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. సో ఏదైతే ఇది 15వది కాబట్టి లిస్ట్లో మిగతావి కూడా చూసుకోండి. సో ఒకటి మన కుటియాం సంస్కృతి థియేటర్ కేరళ, నెక్స్ట్ భారతదేశంలో ఈ పురోహితులు వేద ఉచ్చారణ ఒకటి, నెక్స్ట్ రామ్లీలా భారతదేశ ప్రదర్శన, చౌర్ నృత్యము, ఇట్లా మెయిన్గా మనం ఏంటంటే మన సౌత్ సైడ్ మన సౌత్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో కేరళ ఇలాంటివి చూసుకోండి. అలాగని చెప్పి నార్త్ కూడా నెగ్లెక్ట్ చేయొద్దండి. సో మనం ఏవైతే ఉన్నాయి వేటికి సంబంధించి, నెక్స్ట్ కుంభమేళా ఒకటి, యోగా సంబంధించింది, ఇవన్నీ మోదీ వచ్చిన తర్వాత జరిగిన దుర్గా పూజ. సో హిందూయిజంకి సంబంధించినటువంటి నవరోజ్ అనేది పర్షియన్స్ యొక్క నూతన సంవత్సరం సంబంధించినది. సో పర్షియన్స్లో మనం బాగా చెప్పుకోదగ్గ వ్యక్తులు దాదాబాయి నవరోజీ మరియు JRD టాటా. సో వీళ్ళందరూ పార్టీస్ అంటే మన భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలోను మరియు ఇండస్ట్రియలైజేషన్లోను పార్సీస్ యొక్క పాత్ర చాలా ఉందన్నమాట. సో వాళ్ళ పాపులేషన్ పరంగా చాలా తక్కువ ఉన్నా మన భారతదేశ యొక్క డెవలప్మెంట్లో ఏదైతే ఉందో వాళ్ళ పాత్ర ఉంది. సో ఇలాంటివి కొన్ని మీకు ఏదైతే ఇంట్రెస్టింగ్ ఉంటాయి, ఒకసారి మీరు దాన్ని డీప్గా వెళ్ళినారంటే చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఈ హార్న్బిల్ ఫెస్టివల్ అనేది మీకు అందరికీ తెలుసు. హార్న్బిల్ ఫెస్టివల్ అనేది నాగాల్యాండ్కి సంబంధించినది. సో రీసెంట్గా 2023 డిసెంబర్ 1 నుంచి 10 వరకు ఇవి ఎక్కడ జరిగినాయంటే కిసామాలో జరిగినాయి. కిసామా అనేది ఒక విలేజ్ నాగాల్యాండ్లో. సో అక్కడ మనకు క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ సో COP 28. సో 28వ COP సదస్సు ఎక్కడ జరిగిందంటే దుబాయ్లో జరిగింది. సో ఈ వేదికకు మోదీ కూడా హాజరు కావడం జరిగింది. కాబట్టి ఈ COP సదస్సు ఎక్కడ జరిగింది, దీని వేదిక ఎక్కడ అనే అడిగే అవకాశం కూడా ఉంది. నెక్స్ట్ సో ప్రపంచంలో అతిపెద్ద ధ్యాన కేంద్రం, దీంట్లో ఈ ధ్యాన కేంద్రంలో 20,000 మంది కూర్చొని ధ్యానం చేసేందుకు వీలుగా ఉన్నటువంటి మందిరం. సో 20,000 మంది కూర్చునే మందిరం. ఇది ఎక్కడ ఉందంటే వారణాసిలో. ఈ మందిరం పేరు వచ్చి స్వర్వేద్ మహామందిర్. సో ఇక్కడ ట్రాన్స్లేషన్లో తప్పుగా ఉంది. సో స్వర్వేద్ మహామందిర్. ఓకే,
సో ఈ స్వర్వేద్ మహామందిర్ అంటే ఇప్పుడు మనకు ఎలా క్వశ్చన్ అడుగుతారంటే ప్రపంచంలో అత్యంత పెద్దగా అయినటువంటి లేదంటే అతి పెద్దదైనటువంటి ధ్యాన కేంద్రం ఎక్కడ ఉంది, మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి భూటాన్ ఇలా ఇవ్వచ్చు. ఎందుకంటే అక్కడ బుద్ధిస్టులు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, మనం అటు వెళ్ళిపోతాం. భూటాన్ లేదా టిబెట్ ఇలాంటి క్వశ్చన్ ఇవ్వచ్చు. సో వారణాసిలో చేయడం జరిగింది. లాస్ట్ దాంట్లో మనం డిస్కస్ చేసాం. సూరత్లో డైమండ్స్కి సంబంధించినటువంటి ఏదైతే కమర్షియల్ స్పేస్ ఉందో అది ప్రపంచంలో అతి పెద్దదైనటువంటి కమర్షియల్ స్పేస్. సో ఇలాంటి బిట్స్ ఏదైనా వచ్చినప్పుడు మిగతావి కూడా అనుసంధానం చేసుకుంటే మీకు గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. స్వర్వేద్ మహామందిర్ వారణాసి. ఓకే, 20,000 మంది భక్తులు ఒకేసారి కూర్చొని యోగా చేయొచ్చు. యాక్చువల్గా 20,000 మంది కూర్చొని లేస్తేనే డిస్టర్బెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. మరి వాళ్ళు ఎట్లా హ్యాండిల్ చేస్తారనేది మనకు తెలియదు. నెక్స్ట్ గజరాజ్ వ్యవస్థ. డైరెక్ట్ క్వశ్చన్. గజరాజ్ వ్యవస్థ దేనికి సంబంధించిందంటే మీరు జూలకు లేకుంటే మన ఏవైతే వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఉంటాయో వాటికి వెళ్తారు. ఈ గజరాజ్ వ్యవస్థ అనేది రీసెంట్గా మన ఇండియన్ రైల్వే గవర్నమెంట్ ఏదైతే మన ఇండియన్ రైల్వేస్ ఉన్నాయో ఇండియన్ రైల్వేస్ వాళ్ళు ఈ గజరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది. దీని ద్వారా పట్టాల మీద ఉండే ఏదైనా ఎలిమెంట్స్ని ముందుగానే గమనించుకొని ట్రైన్ స్పీడ్ తక్కువ చేయడం కానీ వాటిని పక్కకు తొలగించే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి జరుగుతుంది. కాబట్టి ఈ గజరాజ్ వ్యవస్థ దేని ఆధారంగా పనిచేస్తుందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి. ఓకే, నెక్స్ట్. సో ఆఫ్ఘనిస్తాన్ అధిగమించిన మయన్మార్ దేంట్లో అధిగమించిందంటే నల్లమందు ఉత్పత్తి. ఓకే, అంటే నల్లమంది ఉత్పత్తిలో మన యుఎన్ రిపోర్ట్ ప్రకారం ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం ఆఫ్ఘనిస్తాన్ ఫస్ట్ ఉండే. సో ఇప్పుడు ఏమంటే ఆఫ్ఘనిస్తాన్ని మయన్మార్ బీట్ చేసింది కాబట్టి మయన్మార్ ఫస్ట్ ప్లేస్లో వచ్చింది, సెకండ్ ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది. నెక్స్ట్. సో అత్యంత ఖరీదైన ఆటగాడు. ఈయన బిడ్డింగ్ అంటే ఏదైతే ఉందో పాట పాడతారు కదా మామూలుగా వేలం పాట 2 కోట్లతో స్టార్ట్ అయింది. ఇది ₹2 కాదు 2 కోట్లు. తర్వాత 24,75,00,000 మిగిలింది. మిచెల్ స్టార్చ్. ఈయన ఆస్ట్రేలియాకు. సో మ్యాక్సిమం మన గ్రూప్ 2 ఆస్పిరెంట్స్లో క్రికెట్ ఎంతూజియాస్టిక్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఇది అందరూ పెట్టబోయే బిట్టే. సో ఆయన బాల్ ₹1,00,00,000 అనుకోండి. ఒక మ్యాచ్లో 4 ఓవర్లు వేస్తే 4 ఆర్లు 24 అంటే ₹1,00,00,000 ఒక బాల్ త్రో చేస్తాడు. కాబట్టి మీరు గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ అయి మన పిల్లల్ని కూడా మంచి స్పోర్ట్స్ పర్సన్స్గా చేసినారంటే ఈ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ లేకుండా డైరెక్ట్గా 4 బాళ్ళు బౌలింగ్ వేసినట్టు కథం. నెక్స్ట్. ప్రముఖ హిందీ రచయిత పుష్పభారతికి 33వ వ్యాస్ సమ్మాన్ పురస్కారం లభించడం జరిగింది. సో ఆమె ఏ బుక్ గాను ఈ వ్యాస్ సమ్మాన్ లభించింది అంటే యాదిన్ ఔర్ యాదిన్. సో ఈ యాదిన్ మరియు ఔర్ యాదిన్, ఔర్ అంటే మరియు, యాదిన్ అనే పుస్తకానికి లభించడం జరిగింది. సో డైరెక్ట్ బిట్. సో పుష్పభారతి ఈమె దీనికి సంబంధించిన ఆమె. సో రచయిత అట్లా కూడా రావచ్చు. సో ఈ క్రింది వాటిలో వ్యాస్ సమ్మాన్ అవార్డు పొందినవారు పుష్పభారతి ప్లస్ రీసెంట్గా చనిపోయిన ఒక 4 పేర్లు ఇస్తారండి. రీసెంట్గా మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఒక సింగర్ కావచ్చు, లేదంటే ఇట్లా ఒక 4 పేర్లు ఇస్తే మనం ఏదైతే ఒకసారి చదివినామంటే ఈజీగా గుర్తుంటుంది. సో మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, సపోర్ట్ అవర్ ఛానల్ ఫర్ మోర్ interesting updates on the competitive exams. Thank you very much.